ఇది చూడండి, యాదాద్రి పవర్ఫుల్ అంట. సాకారం దిశగా కేసీఆర్ స్వప్నం. వైటీపీఎస్ యూనిట్ 4 సిఓడి సక్సెస్. 72 గంటలు నిర్విరామంగా రన్నింగ్. 800 మెగావాట్ల ప్లాంట్లో నిరాటకంగా 825 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. విద్యుత్ రంగంలో మరో మైలురాయి. ఇప్పటికీ 2 యూనిట్ల ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. 4 యూనిట్లు 2400 మెగావాట్లకు. సిఓడి సిద్ధంగా మరో 2 యూనిట్లు. ఇప్పుడు పాపం ఈ బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోద్దంటే, చాలామందికి తెలియదు, ఫస్ట్ అవగాహన లేదు. ఏదో విధంగా బీఆర్ఎస్ని మోయాలి, ఏదో విధంగా బీఆర్ఎస్కి హైప్ తీసుకురావాలి ఎట్లాగోట. ఇది వీళ్ళ టార్గెట్. పాపం దానికోసమే వాళ్ళకి మంత్లీ పేమెంట్లు, ఖర్చులకు డబ్బులు అవి ఇస్తుంటారు అనమాట. అందులో భాగంగానే ఇలాంటి వార్తే కనపడతా ఉంది. ఇది తెలంగాణకు మరో కాళేశ్వరం కన్నా పెద్దదన్నమాట. ఇది అదే సినిమా డైలాగ్లో ఉంటుంది, మా జీవితం ఎట్లా అయిపోయిందంటే రోడ్డు వైండింగ్లో కొట్టుకుపోయిన ఇల్లాగా అనిపిస్తుంది, అమ్మలేము ఉంచుకోలేము అన్నట్టుగా దీని పరిస్థితి అనమాట. మనకి కేసీఆర్ హయాంలో 2 పవర్ ప్లాంట్లు కట్టాడు. ఒకటి భద్రాద్రి, మన యాదగిరిగుట్ట దగ్గర ఒకటి, యాదాద్రి పవర్ ప్లాంట్ ఒకటి, భద్రాద్రి పవర్ ప్లాంట్ ఒకటి. ఈ 2 కూడా తెలంగాణ సమాజం దించుకోలేని, మోయలేని ఒక భారం. వీటిని మూసేస్తే ఈ ప్లాంట్ స్టార్టింగ్, ఇప్పుడు చెప్తున్న యాదాద్రి ప్లాంట్ స్టార్టింగ్లో 25,000 కోట్లతో అనుకున్నారు, దాదాపు 45,000 కోట్లకు చేరింది. ఇక్కడ ఇంకొక భయంకరమైన బ్లండర్ ఏందయ్యా అంటే, మరి కేసీఆర్ సారు ఎలా ఆలోచిస్తారో, ఆయన మేధావి వర్గం, మేధావితనం అని చెప్తుంటారు కదా, ఆయన ఎలా అయితే కాళేశ్వరం ఎక్కడైతే తమ్మిడిహట్ దగ్గర నీటి లభ్యత ఉందో అక్కడ వదిలేసి ఈయన తీసుకొచ్చి ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఎట్లయితే కాళేశ్వరం దగ్గర కట్టాడో, అట్లానే ఇది కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ ఎక్కడో బొగ్గు, ఇప్పుడు ఇక్కడ నుంచి బొగ్గు సరఫరా చేయాలంటే థర్మల్ పవర్ ప్లాంట్ ఇది. మనకి ఎక్కడా కూడా యాదాద్రికి పరిసర ప్రాంతాల్లో దగ్గర 300 కిలోమీటర్ల లోపు ఎక్కడా కూడా బొగ్గు గనులు లేవు. సో ఇక్కడికి బొగ్గు సప్లై చేయాలంటే అయితే మన రామగుండం నుంచి లేకపోతే ఒడిశా నుంచి ఇక్కడికి బొగ్గు సప్లై చేయాలి. రైల్వేస్లో బొగ్గు సప్లై చేస్తే సంవత్సరానికి దగ్గర 1000 కోట్ల ఖర్చు అవుతుంది. అదే మనం అక్కడెక్కడన్నా పవర్ ప్లాంట్ పెట్టుకొని ఈ గ్రిడ్స్ రూపంలో పవర్ సప్లై చేయడం అనేది చీప్ అండ్ బెస్ట్ పవర్ సప్లై. అది అందరూ అదే అనుసరిస్తున్నారు. కానీ మన సారి తెలివి ఎక్కువ కదా, అందుకని యాదాద్రిలో ఒకటి, భద్రాద్రిలో ఒకటి పెట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి పవర్ తయారైతే, ఇప్పుడు ఇది మొత్తం 4 అయిపోయినాయి, ఇక్కడ నుంచి అమ్ముకోవచ్చు అనమాట ఈ పవర్ని. యూనిట్ పవర్ ఎంతో తెలుసా అండి? ఇక్కడ 8 రూపాయలు ఉంటుంది, మినిమం 7 నుంచి 8 రూపాయలు యూనిట్ పవర్ అమ్మాలి ఇక్కడ. కానీ మనకి ఎన్టీపీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలే 4 రూపాయలకి మనకి యూనిట్ కరెంట్ ఇస్తుంది. 4 రూపాయలకి యూనిట్ కరెంట్ ఇస్తున్నప్పుడు 8 రూపాయలు పెట్టి ఇక్కడ ఎవడు కరెంటు కొంటాడు? ఇది తెలంగాణ ప్రజలు తప్పక భరించాల్సిన ఒక వైట్ ఎలిఫెంట్ అనమాట, తెల్ల ఏనుగు. దీన్ని మనం భరించాలి, దీన్ని ఉంచుకోలేము, క్లోజ్ చేయలేము. ఇంకోటి, ఇప్పుడు ఈయన కట్టేది భద్రాద్రి. ఈ భద్రాద్రిలో కట్టేదాని పేరు ఏంటంటే సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్ అనేది. ఇది చాలా పాత వ్యవస్థ. సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్ అనేది చాలా పురాతన వ్యవస్థ. అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు కూడా ఈ పవర్ వ్యవస్థని వదిలించేసుకుంటే మన సార్ మాత్రం ఇప్పుడు ఫ్రెష్గా కట్టాడు. ఇది కూడా 1080 వాట్ల సామర్థ్యం, మన వాట్లు కాదు, ఏమంటారు దీన్ని, మెగావాట్లు కదా. ఈ ప్లాంట్ కూడా, భద్రాద్రి ప్లాంట్ కూడా 1080 వాట్ల మెగా సామర్థ్యం 4 యూనిట్లతో ఏర్పాటు చేశారు. 7,000 కోట్లు అనుకున్నారు, 10,000 కోట్లు వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి కూడా మనం కరెంటు కొనాలంటే 7 నుంచి 8 రూపాయలు అవుతుంది. సో ఈ విధంగా కేసీఆర్ గారు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం. ఏ విధంగా అయితే కాళేశ్వరం తమ్మిడిహట్ దగ్గర నీటి లభ్యత వదిలేసి మేడిగడ్డ దగ్గర కట్టిర్రో, అట్లానే ఇక్కడ ఏమాత్రం బొగ్గు లభ్యత లేని దూర ప్రాంతాలు ఈ రెండింటిని కట్టి తెలంగాణపై ఇదొక 30,000 కోట్లు బొక్క, అదొక 10,000 కోట్లు బొక్క. ఇది యాదాద్రి 30,000 కోట్లు, భద్రాద్రి 10,000 కోట్లు. వీటిని ఇప్పుడు మనం ఉంచుకోలేము, వదిలించుకోలేము, వాడుకోలేము. ప్రభుత్వ రంగ ఎన్టీపీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలే యూనిట్ని 4 రూపాయలు 4.5కి ఇస్తుంటే ఇక్కడ మనం 8 రూపాయలకి ఇస్తే ఎవడు కొంటాడు? ఇది మనం భరించాల్సి వస్తుంది. ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఉంటాయన్నమాట కొన్ని. ఎందుకంటే ఒకవేళ రేపు ఫ్యూచర్లో పవర్ ఇష్యూస్ వచ్చినా ఈ పవర్ని మనం వాడుకోవాల్సి వచ్చింది. అప్పుడు దీనికైనా సరే మనం 6 రూపాయలు 7 రూపాయలు చెల్లించి వాడుకోవాలి. కాబట్టి రాబోయే 25 ఏళ్లలో ఈ పవర్ ప్లాంట్ తెలంగాణ ప్రజల నెత్తిన ఒక పిడుగు అనమాట. మరి దీనిపైన ఎలా అయితే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇదంతా వీళ్ళని తిట్టి వదిలేసాను కదా, వీళ్ళని తిట్టి వదిలేసాను నేను, మిమ్మల్ని కూడా ఉంది, మీకు కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చేసిన ఏదో పని అంటే మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు.
ఏ విధంగా అయితే కాళేశ్వరం పైన మీరు ఒక విచారణ కమిటీ వేసి దానిపైన ఒక ప్రత్యేక టీం వేసి దాన్ని అంత చేసి ఇంత చేసి చివరికి ఎలా అయితే మీరు దాన్ని తీసుకెళ్ళి సిబిఐ చేతిలో పెట్టారో అలాగే దీనిపైన కూడా మీరు ఒక విచారణ కమిటీ వేశారు. యాదాద్రి పవర్ పాయింట్ పైన నెత్తొస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్ పైన అట్లాగే భద్రాద్రి పవర్ ప్లాంట్ పైన ఈ రెండింటిపైన కూడా మీరు విచారణకు ఆదేశించారు. విచారణ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఎడకపోయింది. ఏదైతే కాళేశ్వరం సిబిఐకి పెట్టి దాన్ని మమ అనిపించారో దీన్ని కూడా మమ అనిపిస్తారా? ఏది ఏమని రెండింటి వల్ల యాదాద్రి పవర్ ప్లాంట్ వల్ల కావచ్చు, భద్రాద్రి వల్ల కావచ్చు, రెండింటి వల్ల తెలంగాణ ప్రజలకు దగ్గర 40 నుంచి 50 వేల కోట్ల నష్టంతో పాటు వచ్చే 25-30 ఏళ్ల పాటు ఈ తెల్ల ఏనుగుని మనం పోషించాలి, మనం భరించాలి. ఇదంతా తెలియదు పాపం వీళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి, ఈ పింక్ మీడియా వాళ్ళకి, ఈ నమస్తే తెలంగాణ వాళ్ళకి తెలియదు. ఇదంతా ఏదో గొప్ప ఆహా ఓహో తోపు మేము అని చెప్పుకుంటున్నారు. కానీ 5 రూపాయలకు వచ్చే కరెంట్ని 8 రూపాయలకు కొనాల్సి వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో ఆలోచించుకోండి.